సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కూడా మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 450 కోట్లతో ఐటీ పార్క్లో మిలియన్ స్క్వేర్ ఫీట్ అడుగుల అభివృద్ధికి ముందుకొచ్చింది క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ కంపెనీ. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం, కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖైతానీ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఏడాది 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్తో పాటు 2028 నాటికి హైదరాబాద్లో రెండో దశలో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో హైదరాబాద్లో మరిన్ని రంగాల్లో పెట్టుబడి పెడతామని క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ కంపెనీ హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ ప్రమోద్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కూడా మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. 450 కోట్లతో ఐటీ పార్క్లో మిలియన్ స్క్వేర్ ఫీట్ అడుగుల అభివృద్ధికి ముందుకొచ్చింది క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ కంపెనీ. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం, కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మనోహర్ ఖైతానీ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఏడాది 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్తో పాటు 2028 నాటికి హైదరాబాద్లో రెండో దశలో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మూడో రోజు సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. ఏదైతే నిన్న మొన్న కీలక ఒప్పందాలతో ఎంఓయూ కూర్చున్నటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ మరొక ముందడుగు వేసింది. ఏదైతే క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ తో 450 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎంఓయూని కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 2025 మధ్యలోనే 25 మెగావాట్ల ఐటీ లోడ్ తో ఉన్నటువంటి డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి క్యాపిటల్ గ్రూప్ సీఈఓ ప్రకటించడం జరిగింది. మూడో రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థతో సంబంధించినటువంటి వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్ సంబంధించి భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందేటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు 450 కోట్ల రూపాయలతో అయితే ఐటీ పార్క్ లో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ అడుగుల అభివృద్ధికి సంబంధించినటువంటి దానిపైన ఆ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చింది. మరోవైపు 2028 నాటికి మరింతగా ఈ పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సిఇఓ ఎండి గౌరీశంకర్ నారాయణ ప్రకటించారు. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే మొన్న ఐటీఈతో సింగపూర్ ఐటీఈతో సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి కీలక ఒప్పందం చేస్తున్నారు. నిన్న 350 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఇవాళ మూడో రోజు కూడా 450 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది. మరి కాసేపులోనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నదీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి దానిపై రివర్ ఫ్రంట్ లో పర్యటిస్తారు. దానికి సంబంధించి పూర్తయిన తర్వాత ఆయన ఇవాళ సాయంత్రం స్విట్జర్లాండ్ నుండి దావోస్కి వెళ్తారు. దావోస్ లో 3 రోజుల పర్యటన ఉండే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.